ఈ మహాలక్ష్మి మంత్రము చాలా శక్తివంతమైనటువంటిది. నియమనిష్టలు ప్రత్యేకంగా పాటించాల్సినటువంటి అవసరము లేదు. ప్రతిరోజు కూడా ఉదయం పూట మీరు ఎప్పుడైతే స్నానం పూర్తి చేస్తారో అప్పుడు మీ యొక్క పూజా మందిరంలో చక్కగా ఒక లక్ష్మీదేవి యొక్క అమ్మవారి యొక్క ఫోటో కానీ పటం కానీ ఏది ఉంటే అది ఒక నమస్కారం చేసుకుని, ఏదైనా కూడా నేల మీద కూర్చోకుండా ఒక ఆసనం వేసుకుని కూర్చొని రుద్రాక్షమాల కానీ తులసిమాల కానీ ఏమీ లేకపోతే వేళ్ల మీదనైనా కానీ లెక్క పెట్టుకుని నేను చెప్పబోతున్నటువంటి మంత్రాన్ని ఒక 108 సార్లు చేసుకోవాలి. ఆ విధంగా చేసుకున్నటువంటి వాళ్ళకి అసాధ్యము ఇంకా జరిగేటువంటి పని కాదు, ఇంకా జరిగేటువంటి పరిస్థితులు కూడా ఏమీ కూడా లేవు అని అనుకున్నటువంటి పనులు కూడా జయప్రదముగా నెరవేరుతాయన్నమాట. అంటే మీరు కోరుకుంటున్న విధంగా ఉద్యోగాల్లో కానీ వ్యాపారస్తులు కానీ కోరుకుంటున్న విధంగా అభివృద్ధి చెందడానికి, అందులో సక్సెస్ రావటానికి, డెవలప్మెంట్ అనేటువంటి ఇది జరగటం కోసం జరుగుతుందన్నమాట. అలాగే సకల దుఃఖాలన్నీ కూడా తొలగిపోతాయి. ఇంటిలో నలతలు, కష్టాలు, ఇబ్బందులు, చికాకులు, అరుపులు కూడా తొలగిపోతాయి. అంతేకాకుండా మనోవాంఛిత కార్యాలు మీరు ఏదైతే కోరుకుంటారో, ఏ విధంగానైతే ఎదగాలని అనుకుంటున్నారో, ఏ విధంగానైతే జీవితం ఉండాలని ఆశిస్తున్నారో ఆ విధంగా మనోవాంఛిత కార్యాలన్నీ కూడా చాలా సులువుగా సఫలంగా జరుగుతాయన్నమాట. కావాల్సినంతటి ధనము లభిస్తుంది. చక్కటి ధనము సంపాదన కలిగినటువంటి వారై, అష్టైశ్వర్యాలు కలిగినటువంటి వారై ఉంటారన్నమాట. ఈ విధంగా ప్రతిరోజు కనీసం 41 రోజులైనా కూడా ప్రతిరోజు నిత్యము ఈ యొక్క మంత్రం జపం చేసుకోవచ్చు. పురుషులు, స్త్రీలు ఎవరైనా సరే ఈ యొక్క మంత్రాన్ని ఉచ్చరించవచ్చు. మధ్యలో ఆటంకం వస్తే గనక 4 రోజులు మినహాయించి కొనసాగించవచ్చు. మంత్రం తెలియచేస్తున్నాను, వినండి. ఓం హ్రీం శ్రీం లక్ష్మీ మహాలక్ష్మీ సర్వకామ ప్రదే సర్వ సౌభాగ్యదాయిని అభిమతం ప్రయచ్చ సర్వగతే స్వరూపే సర్వదుర్జయ విమోచని హ్రీం సహ స్వాహ. ఇది ఆ యొక్క మంత్రము. చాలా చక్కటి మంత్రము. విశేషమైన ఫలితాలు తప్పకుండా చేసుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఉంటాయి. సర్వే జనా సుఖినో భవంతు. శివార్పణమస్తు.